వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఓ పక్కన చూస్తే బీఆర్ఎస్ నేతలు, ఇంకో పక్కన చూస్తే కాంగ్రెస్ నేతలు వాదోపవాదాలు, వీళ్ళందరూ వచ్చి మళ్ళీ పట్టిసీమ మీద పడ్డాలు, ఇదంతా కూడా జరుగుతుంది కదా. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగింది, మరి కన్నేపల్లి పంప్ హౌస్ పైపులు ఎందుకు మీరు ఆన్ చేయరు, ఎందుకని నీటిని తోడరు, వృధాగా కిందకి ఎందుకు వదిలేస్తున్నారు, ఇదేంటి అసలు ప్రాణహిత ఏమైంది, ఇదేంటూ చాలామంది రోజు సీరియస్ పాయింట్ డిస్కషన్ ఇవన్నీ నడుస్తూ ఉంటే ప్రెస్ మీట్లు పెడతారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చెప్తారు, అది ఇది అంతా అయిపోయింది కదా. చాలా సింపుల్గా కామన్ మ్యాన్కి సైతం అర్థమయ్యే రీతిలో అసలు కాళేశ్వరం అంటే ఏంటి అనేది ఒక తెలంగాణ సామాన్యుడు చెప్పాడు. ఒకసారి ఈ వీడియో చూడండి. కల్వకుంట్ల కళల పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది. ఇగో ఇది గోదావరి నది, ఇగో ఇది ప్రాణహిత నది. ఇక్కడ నుంచి ప్రాణహిత నది నుంచి ఇక్కడ నీళ్ళు వచ్చి ఈ కాళేశ్వరం దగ్గర కలుస్తాయి. ఈ కాళేశ్వరం కన్నా కింద పోయి ఇగో ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కట్టాడు. మేడిగడ్డ కన్నా పైన అన్నారం కట్టాడు దొర. అన్నారం కన్నా పైన సుందిల్ల కట్టాడు. ఈ మేడిగడ్డలకి వెళ్ళి ఇక్కడ నుంచి పంప్ హౌజులు పెట్టి అన్నారంలో వస్తున్నాడు. ఈ అన్నారంలో నుంచి సుందిలలో వస్తున్నాడు. సుందిలలో నుంచి ఎల్లంపల్లికి వస్తున్నాడు. ఈ ఎల్లంపల్లి నుంచి ఇక్కడ మిడ్మానేర్ వస్తాయి. ఇక ఇక్కడ నుంచి మొత్తం దొరగారి ఫామ్ హౌస్ వరకు పోతుంది. అంటే మేము ఏమంటామంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత సుజల సేవతి పేరు మీద ఇక్కడ ప్రాణహిత నది మీద తమ్మిడిగడ్డి దగ్గర ఇక్కడ బ్యారేజ్ కట్టి నేరుగా ఇక్కడ నుంచి ఇట్లా తీసుకున్నట్లయితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయని ఆయన చెప్తే అక్కడ నుంచి డిజైన్ మార్చేసి ఈ కింద వీడికి తెచ్చిండు. చారణ కొడికి బారణ మసాలా అని చెప్తాం కదా, గ్రావిటీ ద్వారా వస్తుండే ఆడికెళ్ళి మార్చి వీడికి తీసుకొని వచ్చి ఈ పరివాహక ప్రాంతాన్ని మొత్తం ముంచేసి 1 ఎకరా వండాలంటే 20-30 వేల రూపాయలు అయితే కూడా కరెంట్ బిల్లు సరిపోని పరిస్థితికి తీసుకొని వచ్చిండు. ఇటువంటిది అన్నట్ల అహోరాత్రులు కష్టపడి మొత్తం శ్రమని అంతా ధార చేసి 80,000 పుస్తకాలు చదివి చేసిన అని చెప్పుకుంటాడు కదా, ఇది అన్నట్ల ఈ కూలేశ్వరం ఇది. ఇక అందులో మెయిన్ ఏంటంటే గిదే కూలిపోయింది, ఇది కూలిపోయింది. ఇక్కడ నుంచి నీళ్ళు ఎత్తిపోయామని చెప్తున్నాడా? ఎట్లా ఎత్తిపోస్తారు? ఈడ బ్యారేజ్ దగ్గర నీళ్ళని ఆపితేనే ఇక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ ఉంటుంది. ఈ పంప్ హౌస్లకు నీళ్ళు వస్తాయి. ఈ పంప్ హౌస్లకు వెళ్ళి ఎత్తిపోయలే. మరి ఇది లేకుండా ఎత్తిపోవచ్చు అని చెప్తున్నారు. ఇది లేకుండా ఎత్తిపోస్తే ఇది ఎందుకు కట్టినట్లు మీరు? రామారావు చెప్పు. మేడిగడ్డ బ్యారేజ్ లేకుండా అని కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయచ్చు అని చెప్తున్నావు. ఎట్లా ఎత్తిపోస్తావు నువ్వు చెప్పు. ఎత్తిపోసుకోమంటే ఏంది? ఫామ్ హౌస్లో ఎత్తినంత సింపుల్ ఇది కాదు. కాబట్టి మీ డ్రామాలు, మీ ఓవర్ యాక్టింగ్ బంద్ చేసి ఇకనైనా చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే 1,00,000 కోట్లకు పైగా వెచ్చించి ఈ ప్రాజెక్టును కట్టించారు సన్నాసులారా. మళ్ళీ ఏం సిగ్గు లేకుండా మాట్లాడతారు. కాబట్టి మీ డ్రామాలు కట్టిపెడితే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. చూసారుగా, అదనమాట సంగతి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.